shit, man! Oh shit! Not shit. Oh. లిటరల్లీ ఇలానే ఉంటుంది ఎవరికైనా. ఒక హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్ విన్స్ తర్వాత మనం హెచ్ఆర్కి ఏం పంపిస్తున్నాం? నా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయండి, ప్లీజ్ యాక్సెప్ట్ మై అప్లికేషన్. హెచ్ఆర్ ఎందుకు రిప్లై ఇస్తారు? వేర్ ఇస్ ద ప్రయారిటైజేషన్ ఫర్ అవర్ రెజ్యూమే? ఒక ప్రయారిటైజేషన్ ఫార్మాట్లో మనం పంపిస్తున్నామా? లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు డే 2 హౌ టు ఇంప్రెస్ ద హెచ్ఆర్. ఇక్కడ కబీర్ ఎందుకున్నాడో నాకు తెలీదు, మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. సో సింపుల్గా లెట్స్ ఓపెన్ చాట్ జిపిటి అండ్ నేను ఇచ్చే ప్రాంప్ట్ని ఇక్కడ నీట్గా పేస్ట్ చేసేయండి. జస్ట్ ఒక జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ రోల్ మాత్రం చేంజ్ చేసుకోండి. నీట్గా ఒక కవర్ లెటర్ అయితే మీకు వచ్చేస్తుంది. ఈ కవర్ లెటర్ని మన రెజ్యూమ్ ఏదైతే ఉందో దాంతో పాటు అటాచ్ చేసి పంపించండి. హెచ్ఆర్ నుంచి రిప్లై అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ రానిచో ఒక ఫాలోఅప్ మెసేజ్ కూడా ఉంటుంది, దానికి కూడా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ని కూడా మెయింటర్ చేయండి. 90% ఆఫ్ ద ఛాన్సెస్ రితిక్ రోషన్ సారీ హెచ్ఆర్ నుంచి రిప్లై వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ డే 2. డే 3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే రెజ్యూమ్ యాక్సెప్ట్ అయినాక నెక్స్ట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్వ్యూ. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకో. Oh shit, man! Oh shit! Not shit. Oh.